ఎస్ఆర్హెచ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ లెథల్ బౌలింగ్. అంటే కొంతమంది అంత బౌలింగ్ ఏం బాగుంది అనుకుంటారేమో, పేపర్ పైన బాగానే ఉంది, వాళ్ళందరూ అద్భుతంగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా లెథల్ బౌలింగే. అయితే ఈ మ్యాచ్లో హైదరాబాద్ నుండి రాజస్థాన్ను కేవలం జోఫ్రా ఆర్చర్ మాత్రమే కాపాడగలడు. ఎందుకు తెలుసుకోవాలంటే వీడియో చూడాలి. ఇక ఇదే మ్యాచ్లో అభిషేక్ శర్మ లేదా ఈశాన్ కిషన్ ఈ ఇద్దరు పిచ్చ కొట్టుడు కొట్టి విశ్వరూపం చూపిస్తారేమో అనిపిస్తోంది. అది కూడా ఎందుకో చెప్తాను. సో మ్యాచ్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ మ్యాచ్ 2025 ఐపీఎల్లో ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ అనమాట. 3:30కి స్టార్ట్ అవుతుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే డీటెయిల్డ్ పిచ్ రిపోర్టు, డీటెయిల్డ్ హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11, 7 కీ మ్యాచ్అప్స్, గేమ్ చేంజర్స్ ఎవరు ఉన్నారు రెండు టీమ్స్లో, అలాగే ఫైనల్గా ప్రిడిక్షన్ అనమాట. సో ఈ ప్రిడిక్షన్ మీకు చాలా త్వరగా చెప్తున్నాం కాబట్టి హైదరాబాద్ పిచ్ రిపోర్ట్ ఏంటి అంటే ఆ రోజు ఏ పిచ్ చూస్ చేస్తారు, దాంతో పాటుగా వెదరు లేకుంటే సో ఇవన్నీ చూసి మనం ప్లేయింగ్ 11 చూసి మెయిన్ ప్రిడిక్షన్ని మనం లేకుంటే మెయిన్ ఒపీనియన్ నాది టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. ఇది ఇక్కడ నేను మీకు అనాలిసిస్ పరంగా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఫస్ట్ చూసాము అంటే మనం హైదరాబాద్ పిచ్ రిపోర్ట్ విషయానికి వద్దాము. సో కామెడీ చేస్తున్నావా, హైదరాబాద్ పిచ్ రిపోర్ట్ మాకు అవసరమా అంటారేమో. ఎందుకంటే సో టోటల్గా చాలా ఫ్లాట్ వికెట్ అనమాట. బ్యాటింగ్కి సూపర్ డూపర్ బంపర్గా అంటే యూజ్ అవుతుంది. సో ఇంతకుముందు లాస్ట్ మ్యాచ్ మనం చూసాము. అండ్ ట్రూ బౌన్స్ ఉంటుందన్నమాట. అది ఎలా అంటే కరెక్ట్గా బ్యాట్స్మెన్స్కే బాగా అనుకూలించే బౌన్స్, ఆ బౌన్స్ ఉంటుంది హైదరాబాద్ పిచ్ పైన. అయితే టోటల్గా బ్యాటింగ్కైనా బౌలింగ్కి అనుకూలించిందా అంటే సో యాజ్ యూజువల్ పాచిందిగా పచ్చడిలాగే స్టార్టింగ్ కొద్దిసేపు ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఆ తర్వాత కొంచెం స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఇది ఒక కాంపిటేటివ్ వికెట్ అని నేను చెప్తాను అనమాట. ఇది పరిస్థితి. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ డ్యూ ఉంటుంది, కానీ ఇది మధ్యాహ్నం గేమ్ కదా కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇక టాస్, సో మధ్యాహ్నం గేమ్ కాబట్టి డ్యూ ప్రాబ్లం లేదు కాబట్టి అండ్ బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఎవరు టాస్ గెలిచినా సరే పెద్ద ఏమీ ఇష్యూ ఉండదు అనమాట. బేసిక్గా ఇలాంటి పిచ్చెస్ పైన టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడటం చాలా బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మంచి స్కోర్స్ చేయొచ్చు కాబట్టి. సో డొమెస్టిక్ మ్యాచెస్ ఎన్ని జరిగాయి, T20 డొమెస్టిక్ మ్యాచెస్ ఇక్కడ ఐపీఎల్ లాంటివి అంటే 78లో 36 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం, 42 సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 180, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160 అనమాట. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ హెడ్ టు హెడ్ చూసాము అంటే టోటల్గా 20 జరిగితే అందులో ఎస్ఆర్హెచ్ 11, రాజస్థాన్ రాయల్స్ 9. సో టఫ్ ఫైటే ఉంది. ఇక రాజీవ్ గాంధీ ఈ స్టేడియంలో ఎన్ని గెలిచింది రాజస్థాన్ రాయల్స్ అంటే ఎస్ఆర్హెచ్ అగైనెస్ట్గా కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. 4 మ్యాచ్లో కూడా హైదరాబాదే గెలిచింది అనమాట. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ 6 మ్యాచ్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్లో గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్లో గెలిచింది. ఇది పరిస్థితి. సో మరి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో బెస్ట్ ప్లేయింగ్ 11 అంటే నా ఒపీనియన్ ప్రకారం ఈ టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, వన్డోను, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసను, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మొహమ్మద్ షమి, ఆదమ్ జంపా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆ తర్వాత ఐడే. సో ఇంపాక్ట్ ప్లేయర్ని పట్టించుకోకండి, వాళ్ళకి ఆ టైంకి ఎవరు అవసరమైతే వాళ్ళని తీసుకుంటారు. సో మనం వీడియో షూట్ చేశాక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అదేంటి అంటే సంజు శాంసన్ ఫస్ట్ 3 మ్యాచెస్ కేవలం ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అతను బ్యాట్స్మెనే కదా అని. సో కెప్టెన్సీ చేయడం లేదు, కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేయబోతున్నాడు. సో అతను బ్యాట్స్మెన్గా మాత్రం ఆడతాడు అంటే వికెట్ కీపింగ్ కూడా తను చేయడు. ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తాడనమాట. సో ప్రెసెంట్ మనం షూట్ చేసాక వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇంకా ఇలాంటి ఏమన్నా డెవలప్మెంట్స్ ఏమన్నా ఉంటే, సంజు శాంసన్ ఆడకుండా ఉండడం అలాంటివి ఏమన్నా ఉంటే నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. రాజస్థాన్ రాయల్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మేర్, శుభం దుబే, జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగా, మహీష్ తీక్సానా, ఆకాష్ మధ్వల్, ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ. సో అది మారచ్చు, ఆకాష్ మధ్వల్ కూడా ఇంపాక్ట్ రావచ్చు, సందీప్ శర్మ మెయిన్ బౌలర్ కూడా అవ్వచ్చు, డిపెండ్స్ అనమాట. ఇలా ఉండదు. మరి రెండు టీమ్స్లో కీ మ్యాచ్అప్స్ దేనికోసం మనం వెయిట్ చేయాలి, ఎవరు గేమ్ని మార్చేయగలరు ఒకసారి చూసాము అంటే ట్రావిస్ హెడ్ ఎలాంటి ప్లేయరో మనకు తెలుసు. అంటే మనోడు పొద్దున్న లేస్తాను ఈరోజు మ్యాచ్ ఉంది అనగానే ఈరోజు 4తో స్టార్ట్ చేయాలా 6తో స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తాడు. అలాంటి ప్లేయరు బ్యాటింగ్ వికెట్ ఎలా ఉంటుంది. అయితే అగైనిస్ట్ జోఫ్రా ఆర్చర్ చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ బౌలరు అన్ని ఫార్మాట్స్లో కలిపి 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 130 ఉంది. సో జోఫ్రా ఆర్చర్ అనుకుంటే ట్రావిస్ హెడ్ని కొంచెం కంట్రోల్ చేయగలడు, తనకు ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ జోఫ్రా ఆర్చర్ ప్రెసెంట్ ప్రైమ్ ఫామ్లో కనిపించట్లేదు, అది కొంచెం మైనస్ అవుతుంది అనమాట. ఒకవేళ ఏమో మ్యాచ్ ఫామ్లోకి రావడానికి పెద్ద ఎక్కువ టైం తీసుకోవడం అనమాట. జోఫ్రా ఆర్చర్ చాలా క్విక్ వికెట్ తీసుకుంటూ ఉంటాడు ఓపెనర్స్వి, ఇది పరిస్థితి.
ఇక ట్రావిస్ హెడ్ వర్సెస్ సందీప్ శర్మ కూడా కాంటెస్ట్ బాగుందన్నమాట. 25 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 119. సో ట్రావిస్ హెడ్ లాంటి వాడిని 119 స్ట్రైక్ రేట్ కుదించాడు అంటే సందీప్ శర్మ గ్రేట్ అనే చెప్పాలి. సో మంచిగానే ఉంది అతని పైన కూడా పర్ఫార్మెన్స్ రికార్డ్ అనేది ట్రావిస్ హెడ్ పైన. సో ట్రావిస్ హెడ్ ఈరోజు మ్యాచ్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్. ఇక ఇషాన్ కిషన్ వర్సెస్ సందీప్ శర్మ కూడా మంచి రికార్డు ఉందన్నమాట. సందీప్ శర్మకు 38 రన్స్ 3 వికెట్స్, స్ట్రైక్ రేట్ 115. అయితే ఇషాన్ కిషన్ ఎందుకు ఈరోజు విశ్వరూపం చూపించే ఛాన్స్ ఉంది అని చెప్పాను అంటే, సో మనోడు ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ము దులిపేశాడు భయ్య, మామూలుగా ఇంట్రా స్క్వాడ్ వాళ్ళు ఆడతారు కదా, ఒక మ్యాచ్లో 60, ఒక మ్యాచ్లో 50, ఇంకొక మ్యాచ్లో 40, అది కూడా బాల్స్ అయితే 28, 20 బాల్స్ ఈ విధంగా దుమ్ము దులిపేశాడు. అంటే మీరు అంటారేమో అందరూ కొడుతుంటారని, లేదు, కొంతమంది ఫెయిల్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఇషాన్ కిషన్ మాత్రం ప్రైమ్ ఫామ్లో కనిపిస్తున్నాడు అనమాట ఈ ఐపీఎల్కి. ఇక అభిషేక్ శర్మ వర్సెస్ జోఫ్రా ఆర్చర్, ఇది చూడాలన్నమాట. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ అనేది డేంజరస్ బౌలరు, కానీ మనోడు అలాంటి బౌలర్ పైన 184 స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ వికెట్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు, ఆడింది ఒక మ్యాచే. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట మెయిన్ మ్యాచ్అప్స్ అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్. ఇప్పుడు రాజస్థాన్ బ్యాట్స్మెన్ హైదరాబాద్ బౌలర్స్ చూసాము అంటే సంజు శాంసన్ వర్సెస్ హర్షల్ పటేల్ అనమాట. 18 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 94.7 ఉంది. ఇక నితీష్ రాణా వర్సెస్ రాహుల్ చాహర్, సో 38 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 122.6 ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రేపు గేమ్ టర్న్ అవ్వచ్చు నితీష్ రాణా వికెట్ రాహుల్ చాహర్ తీసుకుంటే. ఇక రియాన్ పరాగ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఒకరు కాదనమాట. ఎందుకంటే మనోడి పైన ప్రతి ఒక్కరికి మంచి రికార్డు ఉంది. 84 రన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 8 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 130 ఉంది. మేబీ నాకు తెలిసి ఇవి ఇంతకుముందు ఫామ్లో లేకుండేవాడు కదా, సో అప్పుడేమైనా ఎక్కువ పడినాయేమో మరి. సో ఇదనమాట అంటే కీ మ్యాచ్అప్స్ ఇలా ఉన్నాయి. సో అందుకే చెప్పాను అంటే ఈ మ్యాచ్లో బేసిక్గా మీరు అనుకోవచ్చు ఎందుకు ఇక్కడ అభిషేక్ శర్మని పెద్దగా మనం హైలైట్ చేయట్లేదు అని చెప్పి. బేసిక్గా అభిషేక్ శర్మకు ఈ గ్రౌండ్లో స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది 202, బట్ యావరేజ్ జస్ట్ 27 అంతేమో, 27 22 ఉందన్నమాట. సో అంటే మనోడు ధనాధన ఆడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. బ్యాటింగ్ పిచ్ కదా, మనం పిచ్ ఎక్కిపోతుంది అనమాట, మెంటల్ వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. సో కొంచెం నిలబడ్డాడంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు, కథ ఇంకోలాగే ఉంటుంది అనమాట. సో ఇక గేమ్ చేంజర్స్ ఎవరున్నారు ఎస్ఆర్హెచ్ టీంలో? గేమ్ చేంజర్ ట్రావిస్ హెడ్ ఆబ్వియస్లీ. సో రాజీవ్ గాంధీ స్టేడియంలో తన రికార్డ్ ఎలా ఉంది అంటే 7 ఇన్నింగ్స్లో 271 రన్స్, యావరేజ్ 45, స్ట్రైక్ రేట్ 183. ఇక హెన్రిచ్ క్లాసెన్ స్టాట్స్ ఎలా ఉన్నాయి రాజీవ్ స్టేడియంలో అంటే, సో 10 ఇన్నింగ్స్లో 435 రన్స్, యావరేజ్ 62.1, స్ట్రైక్ రేట్ 190.8. అండ్ మీరు ఒకటి చూసుకోండి, హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ వనిందు హచరంగా, హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ మహేష్ దీక్షానా అంటే సరిగ్గా ఫామ్లో లేరు అనుకోండి, మడతెట్టేస్తాడు హెన్రిచ్ క్లాసెన్, స్పిన్ మీకు తెలిసి ఎలా ఆడతాడు. ఇక నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా మంచి రికార్డు ఉంది ఇక్కడ. 4 మ్యాచెస్లో 140 రన్స్, యావరేజ్ 70 ఉంది, స్ట్రైక్ రేట్ 160. సో ఇదనమాట. ఇక మొహమ్మద్ షమి కూడా వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్ అనమాట. ఎవరికి అంటే హైదరాబాద్కి, ఎందుకంటే తను క్విక్ వికెట్స్ తీసుకుంటూ ఉంటాడు, సో ఓపెనర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటాడు. అదే జరిగితే ఇంకా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఎవరికి, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే రాజస్థాన్ రాయల్స్కి ఓపెనర్స్ అంటే ముఖ్యంగా జైష్వాల్ అవ్వచ్చు, లేకుంటే సంజు శాంసన్ అవ్వచ్చు, ఇద్దరికి కూడా షమి పైన మంచి రికార్డ్ అయితే ఉంది. సో పెద్దగా స్ట్రగుల్ అయితే అవ్వలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ గేమ్ చేంజర్స్ చూసాము అంటే సంజు శాంసన్కి ఇక్కడ చాలా మంచి రికార్డు ఉంది. 7 మ్యాచెస్లో 287 రన్స్, యావరేజ్ 57.4, స్ట్రైక్ రేట్ 144.9 ఉంది. ఇక రియాన్ పరాగ్, సో లాస్ట్ సీజన్లో దుమ్ము దులిపేశాడు. వీళ్ళకు చాలా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్గా అయిపోయాడు అనమాట. తను వచ్చే పొజిషన్ కూడా 2 డౌన్, చాలా ఇంపార్టెంట్ ప్లేసు. అంటే వాళ్ళకి ఇప్పుడు సెట్ అయిపోయింది ఆ ప్లేసు. తను లాస్ట్ సీజన్ లాగే ఫామ్లో ఉన్నాడంటే మాత్రం రేపు హైదరాబాద్ మ్యాచ్లో మంచిగా స్ట్రగుల్ చేస్తాడు. థ్రెట్నింగ్ ఉంటుందన్నమాట హైదరాబాద్ బౌలర్స్కి రియాన్ పరాగ్ దగ్గర నుంచి. ఇక సందీప్ శర్మ కూడా మంచి రికార్డు ఉంది ఇక్కడ. అంటే సూపర్ రికార్డ్ ఏం కాదు, ఉన్న వాళ్ళ బౌలర్స్లో ఇది ఒక మంచి రికార్డ్ అనమాట. 17 ఇన్నింగ్స్లో 16 వికెట్స్, ఎకానమీ 8.19, యావరేజ్ 33.2. ఇక మహేష్ దీక్షానా ఎందుకు గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది అంటే, చూడండి వాళ్ళ టీంలో స్పిన్ ఆడేవాళ్ళు, చాలా అద్భుతంగా ఆడేవాళ్ళు చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. సో నితీష్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, హెన్రిచ్ క్లాసెన్ అవ్వచ్చు, మరి ముఖ్యంగా లాస్ట్లో వచ్చేవాళ్ళు. సో అలాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే మహేష్ దీక్షానా కొంచెం బాగా బౌలింగ్ చేయాలి. గేమ్ చేంజర్ అవ్వాలి అంటే తను బాగా బౌలింగ్ చేయాలి. సో వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ అనమాట. ఇది పరిస్థితి. మరి ఈ రెండు టీమ్స్లో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరున్నారు? సో ఆబ్వియస్లీ ఇషాన్ కిషన్ ఇస్ ద ఎక్స్ ఫ్యాక్టర్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఖచ్చితంగా తను ఫామ్లో ప్రైమ్ ఫామ్లో కనిపిస్తున్నాడు, మంచి టచ్లో కనిపిస్తున్నాడు. ఫామ్లో ఉన్నాడో లేదో మ్యాచ్లో వస్తే తెలుస్తుంది. సో అది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు అంటే జోఫ్రా ఆర్చర్. ఎందుకంటే క్విక్ వికెట్స్ తీసుకుంటాడు కాబట్టి, ఓపెనర్స్ ఇద్దరిని త్వరగా లేపాడు అంటే, ఓపెనర్స్ కానీ అర్లీ వికెట్స్ కానీ త్వరగా తీసుకున్నాడు అంటే హైదరాబాద్ వాళ్ళు కొంచెం ప్రెజర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకే జోఫ్రా ఆర్చర్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. మరి
మనం రీసెంట్గా అయితే ఫామ్లో లేడు, చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఇది మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఏంటి పరిస్థితి అండ్ మనం మాట్లాడే ముందు ప్లేయింగ్ 11 ప్రకారం ఏ టీం స్ట్రాంగ్ ఉందో కూడా మనం క్లియర్గా చూడాలి ఇక్కడ. సో ప్లేయింగ్ 11 ప్రకారం చూసాము అంటే స్పిన్ బౌలింగ్ రెండు టీమ్స్వి నాకైతే ఈక్వల్గానే అనిపిస్తున్నాయి అనమాట. పెద్దగా అంటే ఒకవేళ వనిందు అస్రంగా అద్భుతంగా, మహేష్ దీక్షణ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తే మనం మారచ్చేమో, కానీ ఇక్కడ కూడా ఆద్యం జంపా, రాహుల్ చహర్ నార్మల్గానే ఉన్నారు, పెద్ద ఫామ్లో కూడా వాళ్ళు లేరు. అయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఇద్దరిది స్ట్రాంగ్గానే ఉంది, బట్ ఇక్కడ ఓపెనింగ్ డిపార్ట్మెంట్ అనేది ఎక్కువ ఎక్స్ప్లోజివ్గా ఉంది. ఎవరిది? హైదరాబాద్ వాళ్ళది. ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ కూడా చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్సే, కానీ లాస్ట్ ఐపీఎల్లో ఇద్దరు ఆడిని చూశాక మిగతా వాళ్ళు ఎవరు చూసినా వీళ్ళే స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో అందుకే అనమాట అది. మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చామంటే రెండు టీమ్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, బట్ ఇక్కడ హెన్రిచ్ క్లాసన్ కొంచెం ఎక్స్పీరియన్స్గా కనిపిస్తున్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఆబ్వియస్లీ ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ SRHకి ఎడ్జ్ తీసుకుంటుంది ఇక్కడ. సో అందుకే ఈ మ్యాచ్లో కొంచెం SRH ఫేవర్ ఉంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ మంచి రికార్డు ఉంది. సో 70-30. సో SRHకు 70% ఛాన్సెస్, రాజస్థాన్ రాయల్స్కు 30% ఛాన్సెస్. అయితే ఇది ఫైనల్ కాదనమాట. సో ఫైనల్ నేను ఎవరు గెలుస్తారు నా ఒపీనియన్ టెలిగ్రామ్ ఛానల్లోనే నేను షేర్ చేస్తాను. ఎందుకంటే పిచ్ రిపోర్ట్ చూశాక, టాస్ చూశాక అవన్నీ చూసి చెప్తాను మెయిన్గా. సో నా ఒపీనియన్ షేర్ చేస్తాను అంతే, నేను ఏది కూడా ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. సో చూద్దాం ఏం జరుగుతుందో. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.